హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉండి మేమైతే ఊరికి వెళ్తున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. ఏంటి అనేది వీడియో పూర్తిగా చూసేయండి. ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఇంకా మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే పెట్రోల్ అయితే ఏయించుకుంటున్నాము. ఇంకా మళ్ళీ దారిలో ఇబ్బంది కాకుండా ఉండాలి గదా! అలాగే ఎప్పుడు అవ్వదు. ఎందుకంటే మా వారు ముందుగానే అయిపోకముందే పెట్రోల్ అయితే ఫుల్ చేయిస్తూ ఉంటారు. అలా ఇబ్బంది అయితే ఎప్పుడు జరగదు. ఇక్కడైతే వినాయకుల విగ్రహాలు చూపిస్తున్నాను చూడండి. మనకి బొజ్జ గణపయ్యలు అయితే ఇంకా రెడీ అయిపోతున్నారు. ఇప్పటి నుంచే ఇంకా స్టార్ట్ చేస్తున్నారనమాట. చాలా టైం ఉన్నా అవంతా ప్రిపేర్ చేయాలి కదా! అందుకని ఇంకా స్టార్ట్ చేసేసారనమాట. మేము మా దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం దూరం వెళ్ళగానే ఇలా తయారు చేసే విగ్రహాలు తయారు చేసేవి కనిపిస్తాయన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నానంటే అసలు గాలొస్తుందనమాట. కూల్‌గా ఉంది వెదరు. ఇప్పటి వరకు ఎండలే ఎండలు. ఇప్పుడు టైము 10 అవుతుంది. కానీ ఈరోజైతే క్లైమేటు మా కోసమే అనుకుంటా కూల్‌గా ఉంది. నేను మొబైల్‌తో షూట్ చేస్తున్నాను కదా! గాలికైతే మొబైల్ ఇలా ఇంకా ఎక్కడ పడిపోతదో అన్నట్టుంది. ఇలా వెళ్ళేటప్పుడు వీడియో తీయాలంటే చాలా కష్టంగా ఉంటది. అదే పడిపోతదేమో మొబైల్ అన్నట్టుంది అని చెప్పి మా వారితో చెప్తూ ఉన్నాను. ఇంకా ఎవరైనా తీసుకెళ్ళిపోతే ఏంటి మొబైల్ ఇలాగా తీస్తున్నప్పుడు ఎవరొకళ్ళు లాక్కొని వెళ్ళిపోతే ఏంటి అని అది ఊరికే సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నామనమాట. క్లైమేట్ అయితే ఎన్ని రోజుల తర్వాత కూల్‌గా అనిపించింది. ఇంకిక్కడొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. అందుకని ఇంకిక్కడ ఒక సింగిల్ పూరి అయితే తీసుకున్నాము. చెరొక సింగిల్ పూరి అయితే తీసుకున్నాము. అయితే నాకు చాలా అంటే నచ్చలేదనమాట. అంటే పూరి బానే ఉంది. కర్రీ అయితే అన్నీ ఆనియన్స్ తప్పితే దాంట్లో ఏం లేదు. ఇంకా అదైతే నాకు నచ్చలేదు. చట్నీ కూడా తీసుకున్నాం కానీ ఈ చట్నీ అయితే బాగా కారంగా ఉంది, ఘాటుగా ఉంది. అంత స్పైస్ అయితే నేను తినలేను. అసలు అంత టేస్టీగా కూడా ఏం లేదు. ఇంకా తినేసామనమాట. ఇంకా దోస గూడా చెప్పాము. ఇంకా సింగిల్ పూరీనే గదా! పూరి ఎంతుంటుంది నార్మల్‌గా. ఇంక అందుకని చెప్పేసి దోస గూడా చెప్పాను. టైం 10 అయింది గదా! ఆకలవుతుంది. ఇంక మార్నింగ్ నుంచి ఏం తినలేదు. అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో చేస్తా అంటే మా వారు ఇంక బయటకి వెళ్తాం గదా! ఇంకొంసేపట్లో తిందామని చెప్పారు. కాకపోతే మా వారు వర్క్ చూసుకొని వచ్చారనమాట. కొంచెం వర్క్ ఉంటే చూసుకొని వచ్చేసరికి 10 అయిపోయింది. ఇంకా ఇక్కడైతే టిఫిన్ చేస్తామనమాట. ఇంకా మా ఊరు ఇంకొంచెం సేపట్లో అంటే కొంచెం 2, 3 ఊర్ల తర్వాత వచ్చిద్దనగా ఇక్కడైతే ఒక హోటల్ ఆగి టిఫిన్ అయితే తిన్నాము. దోస అయితే కూడా బావుంది. అంటే 40 రూపీస్ అంట ఒక దోస. పూరి అయితే 20 రూపీస్. ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే చేసేసాము. కాస్ట్ అయితే ఎక్కువుంది గానీ అసలు చట్నీ గానీ, పూరి కర్రీ గానీ నాకేం నచ్చలేదు. ఇంకా అలా తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడొచ్చేసి అయ్యప్ప స్వామి టెంపులు. ఇంకా అదనమాట. ఇంక వెళ్తూ ఉంటే అసలు చల్లగా ఉంది గదా! కూల్‌గా ఉంది వెదరు. ఆ చెట్లు, ఆ పొలాలు ఇంకా ఇప్పుడిప్పుడే పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. బావుంటారు ఆంజనేయ స్వామి. ఇంగిక్కడి నుంచొచ్చేసి మనకి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే అమ్ముతూ ఉంటారు. ఇంకా మా ఊరు దగ్గర వరకు ఆ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మంచిగా డ్రాగన్ ఫ్రూట్స్ అలాగే జామకాయలు మనకి సీజనల్‌గా జామకాయలైతే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడేంటో ఖర్జూరాలన్నట్టు అమ్ముతున్నారు. నాకు అయి ఏంటో కూడా తెలీదు గానీ అమ్ముతూ ఉన్నారు. ఇంకిక్కడ మొత్తం అవే మీకు చూపిస్తున్నాను. బాగా దొరుకుతాయి. డ్రాగన్ ఫ్రూట్ తోట కూడా చూపిస్తాను చూడండి. మీకు చూపించాను ఆల్రెడీ. ఇంకా మా ఊరికైతే ఎంటర్ అయిపోయామనమాట. ఇది మా ఊరికెళ్ళే రోడ్డు. అంటే మెయిన్ రోడ్‌లో నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందేమో. అసలు ఎంత దారుణంగా ఉందంటే మా రోడ్డు. అసలిప్పుడు వర్షం పడలేదు కాబట్టి అసలు వెళ్ళగలుగుతున్నాము. నార్మల్‌గా వర్షం పడితే అసలు ఇంక ఈ రోడ్‌లో వెళ్ళడానికే అవ్వదు. ఎక్కడెక్కడ గోతులున్నాయో, ఏమున్నాయో కూడా అర్థం కాదు. మీకు చూపిస్తున్నాను చూడండి. రోడ్డు ఆ మధ్యలో కొంచెం ఉంటుంది. అది మొత్తం కొట్టుకుపోయిందనమాట. అలా ఉంటుంది మా రోడ్డు. ఇంకిక్కడ పొద్దున్నే ఇలాగ పల్లెటూరు వాతావరణం చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ అక్కడ మన పరిస్థితులు బట్టి మనం బతకడానికి ఏ పని ఉండక, చేసుకోలేక సిటీలకొచ్చి బతుకుతూ ఉంటాం గదా! ఏదో ఒక వర్క్ జేసుకుంటూ. ఇక్కడ పొలం పనులు గూడా జేస్తున్నారు. ఆ మట్టి వాసన వస్తుంది జూడండి. ఆ ట్రాక్టర్ పొలం దున్నుతుంటే ఎంత బావుంటుందో. వర్షం పడినప్పుడు మట్టి వాసన ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. అలాగే పల్లెటూరు వాతావరణం అంటే కూడా చాలా మందికి ఇష్టం ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంక మా అమ్మ పడుకొనుందనమాట. ఇంక మార్నింగే ఊర్లో పనులైపోతాయి గదా! అందుకని పడుకొనుంది. ఇంకా ఏం వర్క్ మీద వచ్చామంటే
ఇక్కడ మా అమ్మ పల్లీలు, బెల్లం అయితే తెచ్చిచ్చింది. ఏం లేవు తినడానికి కదా తినండి అని. ఊర్లో వస్తాయి కదా! ఇంకా అయి తినేసినాక మధ్యాహ్నం లంచ్‌లోకి పప్పు, గోంగూర పచ్చడి చేసిందంట. పచ్చడి బాగా చేస్తుంది మా అమ్మ. మామూలుగా పచ్చిమిరపకాయలు, టమాటాల పచ్చడి అవి. ఇంకా ఇక్కడ చేసింది. ఇంకా అదైతే తినేసాము. నేను కూడా తిన్నాను. ఇక్కడ మా నాన్నకి ఫోన్‌పే గురించి మా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని చెప్పి. మనకి ఇప్పుడు ఓట్లు సంబంధించి ఊర్లో రాస్తున్నారు కదా! దానికి సంబంధించి ఓట్ల గురించి ఫామ్స్ ఇచ్చారు కదా! అవి ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయడానికి వచ్చాము. అది ఇంపార్టెంట్ కదా! ఓటు లేదంటే మనకి ఇంకా ఏమీ లేనట్టు, అసలు మనమే లేనట్టు. మీ అందరూ చేయించుకున్నారా? అని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇంకా అన్నం తిన్నాక ఈవినింగ్ 3:34కి ఇంకా బొప్పాయి అయితే కోసింది మా అమ్మ. అదైతే కొంచెం పండలేదనమాట. కాకపోతే ఇంకా కొంచెం కొంచెం తిన్నాము. ఇంకెక్కువ పండలేదు. ఇంకా అది తినేసి మళ్ళీ అవి సబ్మిట్ చేసాము. ఫొటోస్, సంతకాలు అవి పెట్టేసి సబ్మిట్ చేసి వచ్చాడు మా వారు. ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ బయలుదేరామనమాట. 4:30 టైంకి బయలుదేరాము. మా వారికి మళ్ళీ వర్క్ ఉంటుంది కొంచెం. ఇంకా వెళ్ళి రావాలని చెప్పేసి ఎర్లీగానే బయలుదేరాము. చూస్తున్నారు కదా! మాకు టెన్షన్ లేకుండా ఆ రోజు కొంచెం కూల్‌గా ఉందనమాట. ఈ చిన్న వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ అయితే చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.